మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన మరియు దార్శనిక పాలకులలో ఒకరు. తన ధైర్యం, వ్యూహాత్మక మేధస్సు మరియు పరిపాలన సంస్కరణలకు పేరుగాంచిన శివాజీ క్షీణిస్తున్న మొఘల్ మరియు దక్కన్ సుల్తానేట్ల మధ్య శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించాడు. భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకు లేనన్ని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడికి ఉన్నాయి. రెండింటికి తగినట్టుగా మంచి ఫేమ్లో ఉన్న సినిమా హీరోల ఫోటోలు తప్ప మరెవ్వరి ఫోటోలు వాహనాలపై కనబడిని ఈ రోజుల్లో కేవలం ఈ రాజు ఫోటో, ఆ రాజు పేరు మాత్రం ఇప్పటికీ బండి మీద స్టిక్కర్ల రూపంలో ఇప్పటికీ కనబడుతుంది. వీరిని ఒక రాజులా మాత్రమే కాకుండా ఒక దేవుడిలా పూజిస్తారు. ఆయనే మన ఛత్రపతి శివాజీ. ఇప్పుడు మనం ఛత్రపతి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గరలోని శివనేరి కోటలో 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న షాహాజీ జీజాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కుంభీ కులానికి చెందినవారు. శివాజీ తల్లి జీజాబాయికి మొదటి కొడుకు తర్వాత పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. ఈసారి ఆమె పూజించిన దేవత అయిన పార్వతీదేవి పేరునే శివాజీకి పుట్టగానే పెట్టింది. పార్వతీదేవిని శివయ్య అనే పేరుతో వారు పూజిస్తారు. ఈ శివయ్య పేరు కలిసేలా శివాజీకి పేరు పెట్టింది. శివాజీకి తన మొదటి గురువు తన తల్లి. ఆమె శివాజీకి ఇతరుల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది. అలాగే తను పుట్టిన భూమిపైన ప్రజలతో ఎలా ప్రేమగా మెలగాలో తెలిపింది. ఇక శివాజీ తండ్రి షాహాజీ భోసలే బీజాపూర్ సుల్తానేట్ కింద సైనిక కమాండర్. శివాజీ తండ్రి దక్కన్ పాలకులకు సేవ చేస్తున్నప్పటికీ శివాజీ విదేశీ ఆధిపత్యం నుండి విముక్తి పొందిన స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. చిన్నప్పటి నుండే అతను అద్భుతమైన సైనిక మరియు నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. తర్వాత మరాఠా సైన్యానికి వెన్నెముకగా నిలిచి విశ్వాసపాత్రమైన అనుచరుల సమూహాన్ని సమీకరించాడు. 16 ఏళ్ల వయసులో శివాజీ 1645లో తోర్నా కోటను స్వాధీనం చేసుకోవడం ద్వారా తన సైనిక ప్రచారాలను ప్రారంభించాడు. తర్వాత రాయగఢ్, పురందర్ మరియు కొందన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ విజయాలు అతని స్వతంత్ర పాలనకు నాంది పలికాయి. అతని పెరుగుతున్న ప్రభావం బీజాపూర్కు చెందిన ఆదిల్ షాహీ సుల్తానేట్ను భయపెట్టింది. ఇది అతని అత్యంత భయంకరమైన జనరల్స్లో ఒకటైన ఆఫ్ఘల్ ఖాన్ను అతనిని అంతమొందించడానికి పంపింది. ఆఫ్ఘల్ ఖాన్ శివాజీని సంధికి ఆహ్వానించి మోసం చేయడానికి ప్రయత్నించాడు. అతన్ని ద్రోహంగా చంపాలని ప్లాన్ చేశాడు. అయితే కుట్ర గురించి తెలుసుకున్న శివాజీ దాచిన ఆయుధం బాగ్నాక్తో సిద్ధంగా వచ్చి ఆత్మరక్షణ కోసం ఆఫ్ఘల్ ఖాన్ను చంపాడు. ఈ విజయం శివాజీ యొక్క ఖ్యాతిని ఒక తెలివైన యోధుడు మరియు వ్యూహకర్తగా పెంచింది. దీని తర్వాత శివాజీ బీజాపూర్ మరియు మొఘల్ భూభాగులపై అనేక దాడులను ప్రారంభించి తన రాజ్యాన్ని గణనీయంగా విస్తరించాడు. శివాజీ శక్తి పెరగడంతో త్వరలోనే అతను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో ఘర్షణకు దిగాడు. 1663లో శివాజీ దక్కన్లో ఔరంగజేబ్ గవర్నర్ అయిన షైస్తా ఖాన్పై దాడికి నాయకత్వం వహించాడు. పూణేలోని అతని రాజభవనంలోకి చొరబడి అతన్ని గాయపరిచాడు. ఈ సంఘటన మొఘలులను అవమానించింది మరియు శివాజీని ఒక బలమైన శత్రువుగా స్థాపించింది. అయితే 1665లో అతను మొఘల్ కమాండర్ మిర్జా రాజా జైసింగ్తో పురందర్ ఒప్పందంపై సంతకం చేయవలసి వచ్చింది. కొన్ని కోటలను అప్పగించాడు. తర్వాత 1666లో శివాజీ ఆగ్రాలోని మొఘల్ కోటకు ఆహ్వానించారు. అక్కడ ఔరంగజేబ్ అతన్ని మోసం చేసి జైలులో పెట్టారు. శివాజీ ఆగ్రాలోని జైలు శిక్ష అతని జీవితంలో అత్యంత క్లిష్టమైన క్షణాలలో ఒకటి. తన పదునైన తెలివితేటలను ఉపయోగించి అతను అనారోగ్యంగా నటించి పెద్ద పండ్ల బుట్టలో దాక్కుని మొఘల్ గార్డులను మోసం చేసి తప్పించుకున్నాడు. అతని తప్పించుకోవడం ఒక పురాణగాథ మరియు సాటిలేని వ్యూహకర్తగా అతని ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది. మహారాష్ట్రకు తిరిగి వచ్చిన తర్వాత అతను తన దళాలను కోల్పోయిన భూభాగులను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. చాలా సంవత్సరాల యుద్ధం తర్వాత శివాజీ జూన్ 6న 1674న రాయగఢ్ కోటలో
అధికారంగా ఛత్రపతిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈ సంఘటన మొఘల్ మరియు దక్కన్ సుల్తానేట్ పాలన నుండి విముక్తి పొందిన సార్వభౌమ మరాఠా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికింది. ఆయన పట్టాభిషేకం హిందూ స్వపరిపాలనకు ప్రతీక మరియు భారత చరిత్రలో ఒక అద్భుతమైన క్షణం. శివాజీ ఒక యోధుడు మాత్రమే కాదు, అద్భుతమైన నిర్వాహకుడు కూడా. తన సామ్రాజ్యాన్ని బలోపేతం చేసిన అనేక సంస్కరణలను ఆయన అమలు చేశారు. బలమైన సైనిక వ్యవస్థ, పర్వత భూభాగాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకునే గనిమి కావా అని పిలువబడే గెరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టాడు. తీర ప్రాంతాలను నియంత్రించడం యొక్క ప్రాముఖ్యతను గ్రహించి బలమైన నావిక దళాలను నిర్మించారు. మెరుపు వేగవంతమైన అశ్విక దళ దాడులను ప్రోత్సహించాడు. ఇది అతనికి పెద్ద సైన్యాలను ఓడించడంలో సహాయపడింది. శివాజీ వ్యూహాత్మకంగా మహారాష్ట్ర అంతటా కోటలను నిర్మించి బలోపేతం చేశాడు. తన సామ్రాజ్య భద్రతను నిర్ధారించాడు. రాయగఢ్, ప్రతాప్గఢ్ మరియు సింహగఢ్ అతని అతి ముఖ్యమైన కోటలలో కొన్ని. ఆదాయాన్ని సంపాదించడానికి సౌత్ను ప్రవేశపెట్టాడు. స్థానిక స్వపరిపాలన ప్రోత్సహించి భూస్వామ్య ప్రభువులను అధికారంగా తగ్గించారు. రైతులకు న్యాయమైన చికిత్స మరియు వ్యవసాయానికి మెరుగైన నీటిపారుదల లభించేలా చూసుకున్నారు. మొఘలుల మాదిరిగా కాకుండా శివాజీ మత సహనాన్ని పాటించాడు మరియు అన్ని విశ్వాసాలను గౌరవించాడు. తన పరిపాలనలో ముస్లిం అధికారులను నియమించాడు మరియు మతపరమైన ప్రదేశాలను రక్షించాడు. తన చివరి సంవత్సరాలలో శివాజీ తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కొనసాగించాడు, కానీ మొఘలుల నుండి సవాళ్లు మరియు అంతర్గత సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 1680లో 50 సంవత్సరాల వయసులో శివాజీ రాయగఢ్ కోటలో అనారోగ్యంతో మరణించాడు. కానీ అతని వారసత్వం అతని కుమారుడు సంభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో కొనసాగింది. భారతీయ చరిత్రకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు అపారమైనవి. ఆయనను ఈ విధంగా స్మరిస్తారు. మరాఠా సామ్రాజ్య పితామహుడు, మొఘల్ ఆధిపత్యాన్ని ప్రతిఘటించిన హిందూ రాజ్యానికి పునాది వేశారు. భారతదేశంలో గెరిల్లా యుద్ధానికి మార్గదర్శకుడు, తెలివైన సైనిక నాయకుడు, ప్రగతిశీల పాలన సంస్కరణలను ప్రవేశపెట్టిన దార్శనిక నిర్వాహకుడు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో నాయకులతో సహా భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే స్వరాజ్యం యొక్క చిహ్నం. నేటికి శివాజీ పేరు గౌరవం మరియు దేశభక్తిని రేకెత్తిస్తుంది. భారతదేశమంతటా విగ్రహాలు, కోటలు మరియు సంస్థలు అతని జ్ఞాపకార్థం అంకితం చేయబడ్డాయి మరియు అతని వ్యూహాలను ఇప్పటికీ సైనిక అకాడమీలలో అధ్యయనం చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, జాతి నిర్మాత, దార్శనికుడు మరియు తన ప్రజల రక్షకుడు. ఆయన జీవితం ధైర్యం, తెలివితేటలు మరియు నాయకత్వానికి నిదర్శనం. ఆయనను భారతదేశపు గొప్ప పాలకులలో ఒకరిగా చేసింది. అణిచివేత లేని బలమైన స్వతంత్ర భారతదేశం కోసం ఆయన కళ తరతరాలుగా ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది.